చదువుకుందాం. అందరం కలిపే చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. చావునికై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని ఎడల హృదయములను శోధించు వాడిని మాట గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారు వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, ఉన్నతమైన మా రక్షకానికి స్తోత్రం. సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ తలంపులతో ఉన్నారో ఆ తలంపులన్నీ కూడా మీకు తెలుసున్నాయన్న. హృదయమును అంతరింద్రియం పరిశీలించి నీతిగల దేవా, మాకు తలంపు పుట్టక మునిపే మా మనసును పూర్తిగా గ్రహించిన దేవుడు, దయపాలించి ప్రత్యేక సమయంలో చదువుకున్న లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ యొక్క సాన్నిధ్యంలో స్థిరపరిచి నిలబెట్టమని యేసయ్య ఉన్నత నామమున స్తుతించి గణపరచబడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, మరి ఈ మధ్యకాలంలో మన రాజమండ్రిలోని అతి గావించబడిన మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. మరి ప్రార్థించటం మన బాధ్యత. ప్రార్థనా జీవితంలో మనం ఎదుగుతున్నాం అన్నదానికి మరో రుజువు ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేయటం. కాబట్టి ఆ కుటుంబం యొక్క క్షేమం కొరకు మరి ఆ దైవజనుడు మరి తాను తనకున్న 2 ఆడబిడ్డలు, మరి ఆ బిడ్డలతో పాటు మరొక 8 మంది ఆడపిల్లలను పెంచటం, దాంతోపాటు కొంతమంది నిస్సహాయులైన బిడ్డలను పెంచటం. మరి వీళ్ళందరూ ఒక్కసారిగా దిక్కులేని వాళ్ళు అయిపోయారు, అనాథలు అయిపోయారు. ఒక్క వ్యక్తి మరి లేకపోవడంతో వాళ్ళందరికీ మరి ఆదరణ కరువు అయిపోయింది. వాళ్ళందరికీ మరి ఇప్పుడు ఎవరు ఆ బిడ్డలకు తండ్రో, మరి ఎవరికి మరి ఆ బిడ్డలకు మరి ఆదరణ అనేది మనం అందరం మరి మనమే ప్రార్థన చేస్తూ ఆ కుటుంబం యొక్క క్షేమం కొరకు విజ్ఞాపన చేయాలి. మరి దినాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. రాబో కాలంలో ఇంకా ఘోరమైన విషయాలు మనం చూస్తాం. ఇప్పుడేమి ఇక్కడతో ఏం ముగిసిపోలేదు. కాబట్టి నాకు ఎందుకో నేను అక్కడ కూర్చొని వాక్యంలో ఏ విషయం అని నాకు ఏమీ అర్థం కాలేదు. సడన్గా ఇంకా ఇక్కడికి వచ్చే ముందు ఈ మాట గుర్తొచ్చింది. క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభువుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో కష్టకాలం అనేది ఈ రోజున కొత్తగా వచ్చేది ఏమీ కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కలిగిన హింస ఈ భూమి మీద ఏ మతములో కూడా మరి ఎవరు కూడా అనుభవించలేదు. యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వ్యక్తులు పొందినంత వేదనలు లేకపోతే వారు అనుభవించిన కష్టకాలం అన్నీ కావు. అందుకనే క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రతి వారికి ముందుగానే ప్రభు ఏం చేశారంటే చెప్పకనే ఆయన హెచ్చరిక చేశారు. యేసయ్య చెప్పిన ప్రతి మాట కూడా ఇప్పుడు నెరవేరుతుంది, ఎప్పటికీ నెరవేరుతుంది. అది సత్యం అంతే. బైబిల్ ఇష్టం ఉండి చదివినా, ఇష్టం లేకుండా దాన్ని తృణీకరించిన బైబిల్లో చెప్పిన మాట నెరవేరుతుంది. యేసుప్రభు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, యేసుప్రభుని నమ్మినా నమ్మకపోయినా చివరికి యేసయ్య చెప్పిన మాట ఈ భూమి మీద నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకమో కానేరదని లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చెప్పాడు. లోకాసు వార్త 1:35 చూడండి దయచేసి. లోకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. 37 చూడు తల్లి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకమో కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఏం కాదు, అది దేవుడు ఆది నుండి ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది.
బైబిల్ గ్రంథము అనేది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం, అన్ని గ్రంథాల లాంటి గ్రంథము కాదు. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన దేవుడు. ఇందాక మీరు 86వ కీర్తనలో కూడా చదువుకున్నారు. యేసయ్య ఒక ప్రత్యేకమైన దేవుడు, యేసయ్య మాట ఒక ప్రత్యేకమైనది. దయచేసి 86:8 చూడండి. 86వ కీర్తన 8వ మాట, ప్రభువా నీవు మహాత్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చెయ్యవాడు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలు నీ వంటి వాడు ఎవడును లేడు, ఎవరు లేరంతే. ఈరోజు ఆ రోజనే కాదు, ఎవరు లేరు. అందుకనే సామెతల గ్రంథం 24:10 నుంచి మీరు చదివితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. శ్రమ దినము అనేది ఖచ్చితంగా భక్తి జీవితంలో ఒక భాగం. మన తిండి, కుటుంబ జీవితము, నిద్ర, ఆహారము ఎలాగైతే భాగమో మన జీవితంలో శ్రమలని కూడా ఒక భాగం. ఆది కాలం నుండి యేసుప్రభువు వారు సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా సంఘానికి హింస ఎదురవుతూనే ఉంది. ఈరోజు కొత్తగా వచ్చేదేమో కాదు, సేవకుల్ని చంపేయటం, దేవుని యొక్క సేవలో హింస కలిగి. నేను టూకిగా చాలా విస్తార అంశం, కానీ నేను ఒక్క 10 నిమిషాలు మాత్రమే విషయం చెప్పి వచ్చే వారం ప్రభు చిత్తం మీద దాన్ని కంటిన్యూ చేస్తా. కష్టకాలం అనేది సంఘానికి, యేసుప్రభువుని నమ్మిన బిడ్డలకు అవి నిత్యము ఉండేవే. దయచేసి అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథము 8వ అధ్యాయము మొదటి మాట చూడండి. దయచేసి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచ్చిన, ఆ కాలమునందు యెరూషలేములోని సంఘములకు ఏ హింస, గొప్ప హింస. ఆ కాలములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశములనంతటా చెదిరిపోయారు. తెలుసా మీకు? చాలా ఆ కాలమున సంఘమునకు గొప్ప హింస కలుగుగా ఎవరి ఇళ్ళు వాళ్ళు విడిచిపెట్టి ఏం చేశారంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఆ మధ్యకాలంలో మరి కంధమాల్ జిల్లాలో, ఒరిస్సాలో కంధమాల్లో వచ్చిన మరి హింస చాలా దారుణమైంది. అక్కడ లక్ష్మణానంద స్వామీజీ అనే ఒక ఆయన్ని చంపుతారు. చంపిన వాళ్ళు ఏమో మరి వేరే వాళ్ళు. ఆ నింద క్రైస్తవుల మీద వేసి ఆ వంక పట్టుకుని ఏం చేశారంటే అక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డలందరినీ దారుణంగా కొట్టి చంపి బహిరంగంగా వీడియోలు తీసి పెట్టారు. ఒక 7-8 సంవత్సరాల క్రితం మాట ఇది. ఆ కంధమాల్ జిల్లాలో వాళ్ళందరినీ చాలా దారుణంగా కొట్టి చంపారు. ఒరిస్సాలో జరిగిన విషయం ఇది. అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు చాలామంది అక్కడి నుంచి పారిపోయి పొట్ట చేత్తో పట్టుకుని, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నేను ఒకరోజు సువార్తకి ఒక ప్రాంతానికి, ఒక అటవీ ప్రాంతానికి వెళ్తే అక్కడ కొంతమంది కనబడ్డారు నాకు. కనబడిన తర్వాత వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడితే మరి ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి భయంతో బ్రతుకుతున్నారు. నేను నెమ్మదిగా అక్కులు లాగాను, అసలు వీళ్ళు ఎవరు అని చెప్పి. ఊరి పేరు గట్లని మీకు చెప్పను, కానీ నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా మీకు అవసరం లేదు. కానీ ఆ డీప్ అరణ్య ప్రాంతానికి వెళ్తే అక్కడ కొంతమంది ఉన్నారు. ఉంటే మీరు అసలు ఏంటి ఎక్కడైనా మీరే అంటే ఒరియా మాట్లాడుతున్నారు, తెలుగు కూడా వచ్చి వాళ్ళకి. సరే మాట్లాడుతున్నప్పుడు ఏం పర్వాలేదు చెప్పండి అయ్యా, మేము కూడా ఏసైనా నమ్ముకున్న వాళ్ళు, మీకు ఏదైనా మేము సహాయం చేయగలిగితే చేస్తామంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. పలానా చోట హింస జరిగిందయ్యా, అక్కడి నుంచి మేము ప్రాణాలు అరచేతులు పెట్టుకు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూడా భయంతోనే బ్రతుకుతున్నాం, మేము క్రైస్తవులు అని దయచేసి ఎవరికి చెప్పకండి అన్నారు. మరి మీ ప్రార్థనా విషయం ఏంటని అడిగితే, వెళ్తే మళ్ళీ చంపేస్తారు మండయ్య ఎక్కడెక్కడికైనా వెళ్తే అని అంత భయంతో బ్రతుకుతున్నారు. అలాగా చాలామంది
మరి చెదిరిపోయిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. యేసయ్య వెళ్తూ ఆయనే స్వయంగా చెప్పారు, మీరు ఏమీ నిరాశపడకండి, లోకంలో మీకు ద్వేషం ఎదురవుద్ది, మీరు నిరాదరణకు గురవుతారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, అయితే నన్ను కూడా ద్వేషించింది లోకం, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ఏం చేసింది? ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ఎరుగును. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము తన వారు, లోకములో మీరు నిజంగా మీరు లోకస్తులైతే మీరు లోకంలో ప్రేమించబడతారు, కానీ మీరు లోక సంబంధులు కారు గనక మీరు లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకాన్ని మీరు ఏమీ పెద్దగా ఆశ్చర్యపోకండి, మీకు లోకంలో ఆదరణ అయితే దొరకదు. చిత్రం, మీరు ఎంత మందు కొట్టెట్టుకోండి, జనాలను పాడు చేసే ఏ వ్యాపారం చేయండి, ఎవరు ద్వేషించరు. కుర్రోళ్ళు తాగి రోడ్ల మీద తిరుగుతుండండి, ఎవరు ద్వేషించరు. కానీ మీరు మాత్రం యేసు దగ్గరికి వస్తే మాత్రం మత సంబంధమైన బిల్లు తెస్తారు, యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొస్తారు. యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చి ఎవరైనా కన్వర్షన్ అయ్యారంటే వారికి ఉరిశిక్ష వేస్తామని చెప్పి ఒకనొక స్టేట్లో బిల్లు తీసుకొచ్చి పెట్టారు. అవును, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించి వారు మనశ్శాంతి పొంది సమాజానికి ఉపయోగకరంగా బ్రతికితే అది సమాజానికి నష్టం, దేశానికి నష్టం ఏంటి? దేశానికి నష్టం ఏంటి? అసలు ఈ దేశంలో ఉన్న మూలవాసులకి వాళ్ళు ఏ రీతిగా ఏ మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉంది, కానీ వేరే దేశము నుంచి ఇక్కడ దిగుమతి అయిన సరుకు ఒకటి ఉంది. వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిన ఒక వర్గం అయితే ఉంది. ఇంత జరిగేది ఆ ఒక్క వర్గం ద్వారానే. వారి దేశ మూలవాసులు కాదు, ఈ దేశస్తులే కాదు అసలు. కానీ చిత్రం ఏంటి తెలుసా? వాళ్ళకున్న నోటి మాటను బట్టి, వారికున్న అధికారాన్ని బట్టి ఏం చేశారంటే దేశాన్ని అంతటి కూడా గ్రిప్పులు పెట్టుకున్నారు. ఆ పాతకాలం నుండి కూడా ఆ వర్గమే మొత్తం అంతా నడిపిస్తూ ఉంది. జనాల్ని ముందు భయపెట్టి ఏదో జనాల్లో మూఢనమ్మకాలు మొదలుపెట్టించి నెమ్మదిగా సమాజాన్ని తన వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలోనికి ప్రవేశించి మొత్తం దేశాన్ని గిరిపెట్టుకున్నారు. ఆ వర్గమే బ్రాహ్మణ వర్గం. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, అసలు ఈ దేశస్తులే కాదు, ఈ దేశానికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. పైగా స్వతంత్ర పోరాటంలో వాళ్ళు ఒక్కడు పాల్గొనలేదు. అలాగని చెప్పి జాతీయ జెండాని 2002 వరకు కూడా జాతీయ జెండాని కూడా పట్టించుకోలేదు. జాతీయ జెండాని కిందేసి కాళ్ళతో తొక్కి అది మనకు సంబంధం లేని జెండా, అది మన దేశం, మనది జెండా వేరు అని కాషాయ రంగు జెండాని ఎగరేసుకుని సంతోషించిన వాళ్ళు. స్వతంత్ర సంగ్రామంలో దేశానికి వ్యతిరేకంగా పోరాడి దేశ భద్రతలో అందరూ ప్రాణాలు అర్పిస్తుంటే వాళ్ళేమో ప్రాణాలు తీసేవాళ్ళు. బ్రిటిషర్స్ వైపు వెళ్ళి వాళ్ళ యొక్క బూటులు నాకిన వాళ్ళందరూ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతదేశం మాది, భారత మాత మాది అని చెప్పి ఇలా వంకెట్టి, ఇంతకీ గోమాంసం వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళే, గోమాంసం దిగుమతి చేసేది వాళ్ళే, ఇక్కడ గోవుల్ని ఏమన్నా చేస్తే చంపుతామని చంపేది కూడా వాళ్ళే. ఇది చిత్రం. ఇంత దారుణమైన దేశంకి ఎక్కడ ఉండదు. నేను మా దేశంలో పుట్టి నాకు నచ్చిన మార్గంలో వెళ్ళటానికి ఇప్పుడు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ దేశంలో పుట్టి ఒక మంచిగా బ్రతికి తాగుడు మానేసి, వ్యభిచారం మానేసి, పేకాటం మానేసి ఒక మంచి మార్గంలోకి వెళ్దామని క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి స్వేచ్ఛ లేదు. పరిస్థితులు ఎలా మారాయంటే దేశం అంతా దోపిడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక కుర్రోడు నేను వస్తుంటే చర్చిలోంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే కుర్రోడు బయటకు వచ్చి, అయ్యా
వైజాగ్ సైడ్ కొండలన్నీ కూడా వేరే అతనికి అమ్మేశారండి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు అంతా కూడా కరెంటుకి సంబంధించింది అంతా కూడా అదాని అనేవాడు ఒకడు ఇచ్చారు. ఇప్పుడు వాడు చెప్పినట్టే ఇప్పుడు మేము నడుచుకోవాలి తప్ప మా ఉద్యోగాలు ఉండకూడదు. రేపు వారం నుంచి రేపు ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ మీటర్ రీడింగ్ తీసే కుర్రోళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఆల్రెడీ రైల్వే మొత్తం సగానికి పైగానే అతనికి అమ్మేశారు. రైల్వేలో ఉద్యోగాలు లేవు. రైల్వేలో ఉద్యోగం రేపొద్దున స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మూతడిపోద్దో తెలియదు. కొన్ని లక్షల మంది ఆ స్టీల్ ప్లాంట్లో బ్రతుకుతున్నారు. పొట్ట చేతి పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. రాబో కాలంలో విపరీతమైన దౌర్జన్యకాండ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ సైతం, ఇక్కడున్న ప్రభుత్వం సైతం వాళ్ళకే తొత్తులుగా పనిచేస్తుంది. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నా? కొంతమందికి కులాభిమానం, కులాన్ని చూసి ఓట్లు వేయటం, ఇదేమి రాజకీయమో నాకు అర్థం కాని విషయం. దేశ క్షేమాన్ని కాంక్షించే పార్టీలు మనుషులు పక్కనెట్టేసేశారు. ఎవరు వచ్చి అలా డిప్యూటీ సీఎం గారు కనీసం మన కులస్తులకి బుద్ధి లేదా జ్ఞానం లేదంటే ఈ కులంలో ఉన్న వాళ్ళందరికీ చేసి దేశం నాశనం అయిపోతున్నా పర్లేదు కానీ కుల ఓట్లు మాత్రం వేయాలండి. ఏమి ఇది? రేపొద్దున మన పిల్లలు అడుక్కు తింటారు. నువ్వు బాగానే ఉంటావు ఆ కోట్లు సంపాదించుకొని, మిగతా వాళ్ళ పిల్లల సంగతి ఏంటి? నువ్వు ఏ కులం పట్టుకుని వంకెట్టు పడుతున్నా ఆ కులంలో ఉన్న పిల్లలే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే మీరు ఈ హింసా విషయం ఇప్పుడు మీరు కొత్తగా వినేది ఏం కాదు. శ్రమ అనేది మనకి జీవితంలో ఈ లోకంలో రకరకాల శ్రమలు ఎదురవుతుంటాయి. బాగా వినండి ఈ విషయం. రాబో కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీరు కళ్ళారా చూసేవాళ్ళు ఉంటే ధన్యులు, ఉంటే చాలా ఘోరం. కానీ ప్రభువును ఎదిరించి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ధన్యులు. నిజం. ఎవరైనా చనిపోతే మనం బాధపడతాం కానీ అయ్యో పాపమని. కానీ నిజం, యథార్థమైన వాస్తవం చెప్తాను వినండి. మీరు అంత జీర్ణించుకోలేరు కానీ దేవుని విశ్వాసం ఉంచితే ఒకే ఒక మాట అంటాం, దేవానికి స్తోత్రం. ఈ శ్రమలన్నీ చూడకుండా ఏం చేసేవాళ్ళని తీసుకెళ్ళాం. నిజం చెప్తున్నా. రాబో కాలంలో ఏం జరుగుద్దో తెలియదు. ఎవరి పిల్లల్ని తీసుకెళ్ళి కళ్ళు ఎదురుకుంటూ చంపుతారో కూడా తెలియదు. నిజం కూడా, ఆ మాట కూడా జరుగుతుంది. అందుకనే శ్రమ దినమునను కృంగిన ఎడల అన్నాడు. శ్రమ అనేది రకరకాల హింస. మొదటగా శ్రమ మనకు మనం కలగజేసుకునే శ్రమ, మనకు మనం దిగజారిపోయి ఆ శ్రమల్లో కూరుకుపోయేది ఒక శ్రమ. 38వ కీర్తన 4వ చరణంలో భక్తుడు స్వయంగా ఒప్పుకుంటాడు, నా బుద్ధిహీనత, నా మూర్ఖత వల్ల నేను శ్రమలు పడుతున్నాను అంటాడు. 38వ కీర్తన 4వ మాట చూడండి. నా మూర్ఖత వలన నా కలిగిన గాయములు స్రవించుచున్నవా, దుర్వాసన గలవై స్రవిస్తున్నవి. ఇది ఎవరి వల్ల? ఇది నా మూర్ఖత వల్ల వచ్చిన శ్రమ. ఇది మూర్ఖం. ఇలా చెయ్యొద్దంటే వినరు. కొంతమంది స్వతహాగా తెచ్చుకునే శ్రమలు ఏంటట? ఒక ఆయన మంచి కుటుంబం, 2 పిల్లలు, బంధువు ఏం చేయడంటే చిన్న షాప్ పెట్టించాడు. ఈ షాప్ జాగ్రత్తగా చూసుకుని కుటుంబాన్ని మెయింటైన్ చేసుకో అని. ఇతడు షాపులో కూర్చొని ఎవడో అప్పుడప్పుడు వస్తే బెట్టింగ్ యాప్స్ వాడాడట. నేను అడ్రస్ చెప్పను సుమా, అడ్రస్ చెప్పి బాగోదు. షాపులో అతనేమో అంతా పెట్టుబడి పెట్టి నువ్వేం పని చేయొద్దులే, నువ్వు షాపు చూసుకుంటూ జాగ్రత్త నడుపుకుంటే నేను ఈ షాపులో ఏ తక్కువ నేను చేస్తూ ఉంటాను అంటే, ఇతడు ఏం చేశాడు? సెల్ ఫోన్ పట్టుకొని బెట్టింగ్ చేశాడు. మీరు నమ్మండి, కష్టపడి సంపాదించాలనుకున్నవాడు బాగుపడతాడు తప్ప అడ్డుదారుల్లో సంపాదించాలనుకున్నవాడు ఏ ఒక్కడు బాగుపడ్డాడు. ఏమైంది తెలుసా? చివరికి మొత్తం షాపు పోయింది. ఏదో చిన్న పొలం ఉంటే పొలం పోయింది. ఆఖరికి భార్య బిడ్డలను వదిలేశాడు. భార్య సరైన తిండి లేక చూస్తే మన కళ్ళంటే నీళ్ళు వచ్చేలా ఉన్న వ్యక్తి అయిపోయింది.
కళ్ళల్లో ప్రాణం ఉంది ఆ అమ్మాయికి. ఇది కేవలం బుద్ధిగా ఉండి చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పెంచుకోవటం మానేసి ఎవడెవడనో చూసి ఏదో అయిపోదామని చెప్పేసి, ఏంటి ఈ దుర్మార్గమైన ఆలోచన? ఎవడు నేర్పిస్తున్నాడు? కొంతమంది అతిగా వెళ్తారు. 2000లో ఉండవలసిన అద్దెంటి వదిలేసి 20,000కి వెళ్తాం. మన యొక్క స్తోమత ఏంటి? మన యొక్క పరిస్థితి ఏంటి? మన యొక్క విషయం ఏంటి? నువ్వు బండి కొనుక్కో. ఏ బండి కొనుక్కోవాలా? ఇంటికి ఉపయోగపడే బండి కొనుక్కోవాలా? అది పనికి మాలిన బండి కొనుక్కోవడం ఏంటి? అప్పు చేసి ఎందుకు బండి కొంటావు? నువ్వు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు శ్రమంలో పడే రీతిగా పెట్టుకోకూడదు ఎప్పుడు. కష్టకాలం. అందుకే నా భక్తుడు ఆ మాట ఒప్పుకున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై ఏమవుతున్నాయి? స్రవిస్తున్నాయి. నేను శ్రమ చేత మిక్కిలి ఏమైపోయాను? కృంగిపోయాను. ఎవరు చేసుకున్న శ్రమ అంటే ఆయన చెప్పాడు, నేను చేసుకున్న శ్రమ ఇది ఎవ్వరిది కాదు. చాలామందికి ఎప్పుడు ఏదైనా సరే మీరు నమ్మండి, వాళ్ళకి బుద్ధి చెప్తే వినరండి, కష్టాలు పాలవుతాం. వాళ్ళకి ఇష్టం. దేవుడు ఎంత ప్రేమగలడండి, ఎంత ప్రేమగలడంటే మనిషి ఎప్పుడు కూడా నష్టపోవడానికి దేవుడు ఇంత కూడా ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దావీదు ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. ఏం ప్రయోజనం? చేతులు గాలిన తర్వాత ఆకులు అట్టుకుని ఏం చేయలేం. కాలకు ముందే ఏం చేయాలి చెప్పండి? చేయాలి. నీ శ్రమలకు నువ్వే కారణం. చదువుకోవలసిన సమయంలో చదువుకోకుండా ఉంటే ఎవరికి నష్టం? వాడితో ఇడితో తిరుగుతూ ఎవరో నీకు ఏదో ఆఫర్ చేస్తారు, ఇక్కడ చదువు మానేస్తావు, తర్వాత నువ్వు పడవలసిన తిప్పలన్నీ పడతావు. ఇది ఎవరు నష్టపోయేదని అంటే నువ్వే నష్టపోతావు, నీకు నువ్వే. అదన్నమాట. అందుకని వాక్యంలో అన్నాడు, నా పాపమును బట్టి, నా దోషం బట్టి అక్కడ 2 నష్టపోయాడు. ఒకటేమో నెమ్మది లేదు, రెండోది ఆరోగ్యం లేదు. ఒకటేమి లేదు? నెమ్మది లేదు. రెండోది ఏమి లేదు? ఆరోగ్యం లేదు. 38వ కీర్తన చదువుకొని ఇంటికి వెళ్ళాక, నాకు ఈ రకం పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఆరోగ్యం పోయింది. తర్వాత ఏమైంది చెప్పండి? నెమ్మది పోయింది. ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళవలసిన యవ్వనస్తులు చాలామంది లోకలు ఇష్టం వచ్చినట్టు బాబు చెప్తూ మాట అన్నాడు. రాజకీయ నాయకులు కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ చేతులకు ఆయుధాలు ఇచ్చి, మీరు మన దేశం కోసం పోరాడండి, ఫైట్ చేయండి. ఇగో మొన్న సినిమా యాక్టర్ ఒక ఆయన అన్నాడు, మీరు బండ్లకి సైలెంటర్లు పీకేసి ఆ సౌండ్ చేస్తుంటే ఉంటుందబ్బా ఆ సంతోషం వేరట. ఏంటి, కుర్రోళ్ళందరూ సైలెన్సర్లు పీకేసి ఆ సౌండ్ చేసుకుంటూ వస్తుంటే అంతకు మించిన సంతోషం ఎక్కడొస్తుంది ఈ వయసులో అంటాడు. బుద్ధి జ్ఞానం లేదు, సిగ్గులేదు. సినిమా యాక్టర్ అయి ఉండి, మరి రాజకీయ నాయకుడు అయి ఉండి యాక్సిడెంట్ ఇద్దరు కుర్రోడు చచ్చిపోయాడు. వెళ్ళి నువ్వు ఆ ఇంట్లో కుర్రోడుగా ఉంటావు, ఏమన్నా అమ్మ నాన్న ఆదరిస్తావా? అసలు నాలెడ్జ్ లేని ఎదవలందరూ కూడా అసలు రాజకీయ నాయకులు అయితే కుటుంబాలు ఏమవుతాయండి? మాటలు బాగా వినండి. ఇతరుల మాటలను బట్టి కూడా శ్రమల పాలవుతాం. ఒకటి, స్వయం కృతాపరాధన బట్టి ఏమవుతాం? శ్రమల పాలవుతాం. రెండోది, ఇతరుల యొక్క అనాలోచిత మాటలను బట్టి శ్రమల పాలవుతాం. ఇది రెండవది. ఎవరో మాట చెప్తారు, వాళ్ళు ఏమంటారంటే లోకంలో ఇది అది అంటుంటారు, అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మీరు అందరికీ యవ్వనస్తులందరూ చెప్తున్నాం బాగానండి, ఎప్పుడు లోకాన్ని చూసి మీరు ఇమిటేషన్ చేయకండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడు అసలు ఆ మాటే పెట్టుకోవద్దు మీరు. కొంతమంది ఇతరులు చూస్తారని చెప్పేసి లేనిపోని తిప్పలకి వెళ్తారు వీళ్ళు. కొంతమంది స్నేహితులతో స్నేహం చేస్తారు. వాడు భలే మొహమాట పెడతారు, రావరా ఈ సమయంలో నేను స్నేహితుని కాదంటారు. నువ్వేమో బోడు కాదు, స్నేహితుడా ఏమన్నా? ఏంటి స్నేహితుడు? స్నేహితుడు అనేవాడు ఏం చేయాలంటే జ్ఞానం రప్పించాలి, కానీ పాడు చేయటం ఏంటి? ఆడి స్నేహితుడు ఏంటండి? వాక్యం ఉంది చూడాలి. 27వ అధ్యాయం సామెతల గ్రంథము 5వ వచనం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని
అంటే నిన్ను గాయం చేసేవాడే స్నేహితుడు కానీ ముద్దులు పెట్టేవాడు కాదు బాబు. 17 వచనం కూడా చూడండి, సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి ఏం పుట్టించును. అంటే స్నేహితుడు ఏం చేయాలా, అంతేగాని వీళ్ళని పాడు చేయకూడదు. వీళ్ళు ఎవరినో చూసి, ఆడపిల్లలేమో ఎవరినో చూసి గోళ్ళు పెంచుకుని, దెయ్యాలు గోళ్ళలో పెంచుకుని రంగులు వేసుకుని వీళ్ళు తిరుగుతారు. మగపిల్లలేమో ఎవరినో చూసి బండ్లు కొని బండ్ల మీద ఆడ తిరుగుతారు. ఏం అర్థం కాదు వీళ్ళకి అసలు. వాళ్ళు నువ్వు ఇమిటేట్ చేయటం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు ఎవరిని చూస్తున్నావు అసలు? నువ్వు నీ శ్రమలకు కారణము నువ్వే అవుతావు. ఎవడో స్నేహితులను చూసావా, నువ్వు నష్టపోతావు. జాగ్రత్త. ఇతరుల ద్వారా శ్రమల పాలవుతారు. మొదటగా ఏమని చెప్పండి, తమకు తాము స్వయం కృతాపరాధం వల్ల చేసుకున్న పద్ధతులను బట్టి, పనులు బట్టి శ్రమల పాలవుతారు. మరి అనాలోచితంగా ఉంటారు కొంతమంది. ఏం అర్థం కాదు. ఇది చేస్తే ఇలా నష్టపోతానేమో అనుకోడు. ఇందాక నేను చెప్పిన వ్యాపారం చేసిన అతను ఇద్దరు పిల్లలు పుట్టారు. బెట్టింగ్ ఆడితే ఏమొస్తుంది, కష్టపడి ఏదో పని చేసుకుంటే బాగుండు అనుకోవాలా? అనుకోకుండా ఏం చేసాడు, మీరు నమ్మండి, షాపు పోయింది, కుటుంబ జీవితం చిన్న భిన్నమైపోయింది. దేనివల్ల సుఖంగా చిన్న పని చేసుకుని బాగా సంతృప్తి. అందుకనే సంతృప్తి లేని జీవితాలు ఎప్పుడు కష్టపడతాయి. నా ఇష్టం అనేవాడు ఎవడన్నా కష్టాలు పడతాడు. కొంతమంది చెప్తుంటే నా ఇష్టం అని మీరు అన్యదా భావించుకోండి. కొంతమంది పిల్లల్ని పాడు చేసేవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. కొంతమంది యుక్తులను పాడు చేసేవాళ్ళు తల్లో తండ్రో లేకపోతే స్నేహితులు ఎవరొకరు కారణమవుతారు. తప్పు జరుగుతున్న పాటు వాయించి ఇమీడియట్లీ ఇంట్లోంచి వెళ్ళిపోవు. ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నో, నీ వల్ల ఇల్లు నాశనం అవుతుంది. నా ఇంట్లో వద్దు. ఒకరోజు వచ్చి పడితే ఎవడన్నా ఎడతాడు, రోజు వచ్చి పడితే ఎవడు ఎడతాడు. అమ్మాయి వద్దు, నువ్వు నా మాట దయచేసి వెళ్ళు, నీకు నమస్కారం అని. కానీ శిక్ష పెట్టగలిగితే ఒక చిన్న తప్పు జరిగినప్పుడు ఏ తల్లి అన్నా ఆ ఇల్లు ఎప్పుడో బాగుపడుతుంది. కానీ మనకు వల్లమ్మాలని ప్రేమ, మనం తన ప్రేమ ఎవరికి ఉండదు. ఆడి శ్రమల పాలై తర్వాత జీవితం నష్టపోయి జైలు పాలైతే కారణం ఎవరో అర్థం చేసుకోలేరు కొంతమంది. అందుకే మొదటి శ్రమ స్వయంకృత అపరాధం, రెండోది ఇతరుల ప్రమేయం, మూడోది దుష్టుని యొక్క దుష్ట కార్యములు. బాగా వినండి. దుష్టుడు ప్రయత్నం చేస్తాడు, మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన మీద మామూలు దాడి జరగదు. దేవుని బిడ్డల ఎడల మొదటి నుంచి కూడా దుష్టుడు దాడి చేస్తున్నారు. ఎంతోమందిని ఎలాగోలాగ ప్రేరేపించి దేవునికి వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేశాడు. మీరు నమ్మండి, దావీదునే దేవుని యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు దుష్టుడు. మీరు నమ్మండి. చాలామంది అనుకుంటారు, అమ్మ మనం అనుకుంటున్నారు మనం అంత శక్తివంతులు ఏమి కాదండి. చాలాసార్లు అనుకుంటారు. దినవృత్తాంతాల గ్రంథము మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి మాట చూడండి దయచేసి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21:1. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు ఎవరినమ్మా? ఎవరు? ఇశ్రాయేలు కాదు, సాతాను ప్రేరేపించి. కొన్నిసార్లు నీకు వచ్చే కొన్ని ప్రేరేపణలు అవి సాతాను ప్రేరేపణలు. ఇవాళ దేవుని మందిరం ఎక్కువ మనం అనుకుంటాం సొంత పనే కదా అనుకుంటాం. అది ఏ ప్రేరేపణ తెలుసా? మీరు నమ్మండి, దేవుని సన్నిధికి దేవుని యొక్క నిర్ణయాలకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ప్రేరేపణ దుష్టుని ప్రేరేపణ. మీరు 3 చెప్తాను వినండి. దేవుని సన్నిధికి ఇతరులని కష్టపెట్టాలనే ఉద్దేశముతో మనకు మనం నష్టం చేసుకుని ఇవన్నీ కూడా దుష్టునియే. సమాజ క్షేమం కొరకు యోచించే వాళ్ళు బహు అరుదైపోరు. ఇప్పుడు కుర్రోడు అంటున్నాడు, మొన్న కుర్రోడు మీకు గ్రూప్లో పెట్టాను లేదో, నాకు నిన్న ఒక అన్న పంపించాడు, పాస్టర్ మేమే చంపాం, ఇంకా చంపుతాం. చూడండి, ఇక్కడ తాగం, ఇంకా చంపుతాం. ఏం చేసేది?
ఎవరు చేసేది మాకు? గవర్నమెంట్ మా వెనక ఉంది అంటే అసలు మనుషులేనా వీళ్ళు? మనుషుల్ని చంపుతామనే మాట వస్తుందంటే అసలు మానవత్వం ఏమాత్రం ఎంతన్నా ఉందా? అంటే ఇది ఏమనుకోవాలా? దుష్టుడి యొక్క ఆలోచన కాదు. అరే, ఒక బిడ్డను చంపితే ఒక తల్లి ఎంత వేదన చెందుద్ది. భయంకరమైన క్షుద్ర పూజలు ఉన్నాయి. నేను పెట్టాను ఎవరు నాకు ప్రార్థన రాలేదు చాలాసేపు ఆ దృశ్యం చూసి. కుర్రోళ్ళని పీకి నరికి పళ్ళులో పెట్టి బాడీ నలబెట్టి డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఒక దేవతకి. మనుషుల్ని చంపి దేవతల పూజలు చేస్తున్నావు అనేవాళ్ళని అది వాళ్ళది ఏ స్వభావం అనాలా? దుష్టుల స్వభావం కాదు. మనుషుల్ని క్రూరంగా చంపి, మనుషుల్ని దారుణంగా చంపి ఇంకా చంపుతాం అంటున్నారంటే వాళ్ళని ఏమనాలా? అంటే సమాజం ఎటు వెళ్తుందో చూడండి, దేశం ఎటు ప్రయాణం చేస్తుందో చూస్తూ ఉండండి. అందుకే నిన్న చెప్పాను నేను, తాగినా ఎవరికి అభ్యంతరం లేదు, ఒక కుర్రోడు చెడిపోయి తిరిగినా ఎవరికి అభ్యంతరం లేదు, ఎన్ని చేసిన అభ్యంతరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే కత్తులు ఇచ్చి మీరు చంపడం, మన మతం తరపున యుద్ధం చేయండి, మీకు డబ్బులు ఇస్తాం. ఇక్కడే పక్క ఊర్లో ఒక అతను ఉన్నాడు, అతని కొడుకులు ఇద్దరు నేనేమో వేరే దేశంలో చదివిస్తున్నాడు. ఇక్కడ మాత్రం కొంతమందిని మతాన్ని నొక్కెట్టి రెచ్చగొట్టి ఇతడు ప్రతి ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ ఎస్సీ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు తీయటం, వీళ్ళు ఎస్సీ పలానా చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు ఉద్యోగం ఎస్సీ వర్గంలో ఎలా చేయనిస్తున్నారు అని ఉద్యోగం పీకించటం. కొంతమందిని బ్యాచ్ని తయారు చేశాడు, దానికి ఒక శాన్ అనే పేరు పెట్టుకున్నాడు. కొడుకులు ఇద్దరు ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడ తిరిగేవాళ్ళు ఎవరో వేరే కుర్రోళ్ళు. అతని కొడుకులు ఎక్కడ? అమెరికాలో. వాళ్ళ ఉద్యోగాలు తీయించేయటం, ఆనందం పొందటం. ఒక అతడు అంటాడు నాతో మాట్లాడుతూ, మా ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత చాలా సంస్థలు విదేశీ నుంచి వచ్చే డబ్బుల్ని ఆపగలిగి మూయించాం, ఇది మేము చేసిన ఘనత అన్నాడు. సిగ్గులేనుడా, ఒరే బుద్ధి జ్ఞానం లేని మనిషి, నువ్వు శూద్రుడు అన్న మాట మర్చిపోక. రెడ్డి అతను మళ్ళీ నాతో మాట్లాడినాడు, గడ్డి అంటున్నాడు అనమాట. నువ్వు శూద్రుడు, విదేశీ సంస్థ నుంచి వచ్చే డబ్బులు ఆపడం నువ్వు చేసావు అనుకుంటున్నావు. దేశాన్ని ఆర్థికంగా ఏం చేసావు తెలుసా? దిగజార్చావు. పేదల కడుపులు కొట్టి వాళ్ళ చదువులు, ఎన్నో హాస్టళ్ళు మూతడిపోయి. ఇప్పుడు బ్రాహ్మణ వర్గం యొక్క మొదటి నుంచి ఉన్న ట్రాజడీ ఏంటి తెలుసా నీకు? ఎవ్వడు చదవకూడదు, ఎవ్వడికి చదువు అందకూడదు. విద్య అందిన రోజున సమస్తం తెలిసిపోద్ది. కాబట్టి మన వర్గానికి తప్ప వేరే వర్గానికి చదువు అందకూడదు. ఈ కుట్రతోనే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చి చాలా స్కూల్స్, యూపీ స్కూల్స్ మూతడిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం పాడి, మొత్తం మార్పు. మొత్తం ఈ చావా సినిమా తీసాడు ఎవడొకడు. చావా సినిమా తీసిన తర్వాత కేసు వేస్తే ఏమన్నా తెలుసా? దయచేసి నేను తప్పు తీశాను, అది కల్పితమే కానీ నిజం కాదన్నాడు. కానీ ఇప్పుడు స్కూల్స్లో పిల్లల్ని తీసుకెళ్ళి స్కూళ్ళల్లో ఆ సినిమాను ప్రదర్శిస్తూ, ఇదిగో చరిత్ర జరిగింది మన దేశంలో అని చెప్తే ఆ పిల్లలందరూ పసి మనసుల హృదయాల్లో అది నిజం అనుకుని చెప్పి ఉద్రేకంతో పూనుకొని కత్తులు చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. ఆ చావా సినిమా అనేది సంభాజీ యొక్క హిస్టరీ, తప్పుడు హిస్టరీ కాదు అది, అది కల్పిత గాథ. వాడు సరైనోడు కాదనే ఛత్రపతి శివాజీ అని పక్కనెట్టి ఆ పరిపాలన చేస్తే ఆ ఛత్రపతి శివాజీనే బంధించి ఆఖరికి వాడు రాజయ్యకి తండ్రిని చంపించాడు. వీడు ఇంత క్రూరత్వం జరుగుతుంది దేశంలో. పిల్లల యొక్క మనస్తత్వాలు కూడా మార్పు చెందడానికి చేస్తుంది. అవును,
క్రూర స్వభావంతో నింపి పిల్లల్ని, దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందులో ఈ రోజుల్లో ఈ పిల్లలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చెత్త స్నేహాలన్నీ మొదలెట్టారు. చెత్త ఆలోచనలు పట్టుకుని కాదు, కానీ బాగుపడాలనే ఆలోచన ఒక్కడికంటూ ఉండలేదు. చిన్న వయసులో మన పాస్టర్ గారు చెప్తుంది, 7వ తరగతిలో 8వ తరగతిలో 6వ తరగతిలో పిల్లలకు లవ్ లెటర్ ఇచ్చాడటాడు. దారుణం. నిజంగా అతనికి పెళ్లి చేశారు అనుకుందాం, ఏం చేస్తాడు? అంటే ఎలాగ తయారయ్యారు పిల్లలు చూడండి స్కూల్లో. అంటే ఈ విద్యార్థి దశలోనే మైండ్లు ఏమయ్యా చెప్పండి వీళ్ళకి. మనం అందుకే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఎవడన్నా తల వెరైటీగా కట్ చేసుకున్న ఒకడికి తల ఏంటో అర్థంగా దెయ్యులా కనపడతాడు. ఏట్రా ఈ తల? నా అమ్మ అందో నాన్న, ఏట్రా తల, ఏటి కటింగ్ ఏంట్రా, ఆ బట్టలు ఏంట్రా అని అనొద్దు. తల్లిదండ్రులు కూడా ఎలా అయిపోయారు తెలుసా? మా పిల్లోడు ఏం చేసినా అండి ఏమి అనకండి. నేను ఈ మధ్యనే కాతేరు చర్చిలో పిల్లల్ని కొట్టడం మానేశాను. ఒకప్పుడు కొడితే ఒక్కొక్కడిని మామూలు కొట్టుకోడు కాదు, ఒక 3-4 సంవత్సరాల నుంచే మానేసా. సర్లే ఇంకేళ్ళో అదుపు తప్పి ఇష్టం వచ్చిన వెళ్తున్నారు, మనం ఏం చేయలేం, ఆడే పోతారు. టీచర్ చేతుల్లో బెత్తం ఉండాలని చెప్పి మొన్ననే కర్ణాటక కేరళ కోర్టు ఇచ్చింది. ఎందుకు తెలుసా? వీడు పాడైపోతే వీడు ఒక్కడితో పాడో, వీడితో పాటు ఏమైతే చెప్పండి ఇంకొకడు. మొన్న 10 మంది కుర్రాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, రాత్రుల్లో కర్ర అట్టుకుని టార్చ్ లైట్ వేసుకుని నిలబడ్డారు అక్కడ. ఒక్కొక్కడు గోడ దూకి పరుగుట్టుకుని మొదలెట్టారు. మొత్తం మీద ఒకడిని ఇంటికి వెళ్తాను నేను వేసానమాట. కోర్తే ఇంకొకసారి కనబడ్డా అయిపోతా అని చెప్పి ప్రతి ఓడికి ఇచ్చాను వాడిని. ఎవడన్నా వచ్చాడా అప్పటి నుంచి ఇక్కడ దగ్గర వచ్చారో ఒక్కొక్కటి తొంతాను, మళ్ళీ మామూలుగా ఉండదని చెప్పి. పిల్లలు ఎలాగైపోయారంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒకటైతే వేరే. మన కుర్రోళ్ళు చెడ్డోళ్ళు కాదు ఎప్పుడు, కానీ ఒక చెడిపోయినోడు ఉంటాడు, వాడు తిరుగుతారు. అందుకే నేను ప్రతి ఓడికి చెప్తుంటాను, ఎవడితోన్నా కాని వాడితో, గంజాయి వాడితో ఇష్టాసానంగా స్కూల్ మానేసి తిరిగి వాడితో తిరిగేరా నేను తొంతాను. పబ్లిక్లో చెప్తున్నాను, నేను ఒక్కడనే తన్న సుమ, నేను తన్నినా తన్నకపోయినా తర్వాత సంగతి. దేవుడు మాత్రం ఎలా తన్నాలో అలా దొంతాడు. నేను వదిలేండి, నేను ఏదో ఒక మనిషిని కోపడితే అరే బాగుపడాలరా బాబు అని చెప్పి నేనేదో మీరు ఎవరన్నా పాడైపోతుంటే బాధ వచ్చి వేదన వచ్చి ఏదో తిడతానో లేకపోతే కొడతానో, ఓ మాటతో అయితే ఓ రోజుతో చిన్న దెబ్బతో పోద్ది, అక్కడితో పోద్ది. కానీ దేవుడి చేతుల్లో పడ్డాడా ఎవడు తప్పించుకోలేడు. నీకు నువ్వు శ్రమల పాలు అవ్వద్దు, నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు, ఇతరుల ద్వారా నువ్వు పాడే శ్రమల పాలు అవుతారు. 2 చెప్పాను, 3 చెప్పాను. 1 మనకను మనం శ్రమలు, ఇతరుల ద్వారా శ్రమలు, దుష్టుని ద్వారా శ్రమలు. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక ఆయన మీద వేయుడి. చదువుతాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎదుగుతూ తిరుగుతూ. ఎవరు? మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని మిరింగుదునా అని తెలుసు. బాగా వినండి, ఇది దుష్టుడు ప్రస్తుతానికి అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వాడుతూ ఉన్నాడు. ఎవరి మనసుల్లో ఏ అబద్ధాన్ని సృష్టించి ఏ విషయంలో ఏది మార్చాలి, ఏది మారిస్తే. చిత్రం ఏంటంటే మీకు ఒక సంగతి చెప్తాను వినండి. పరిపాలనలో ఉన్న అధికారులకి సాతాను చేసే అతిపెద్ద ముసుగు ఏంటనంటే
పరోక్షంగా వారు పరిపాలన చేస్తున్న దేశాన్ని వాళ్ళే పాడు చేయటం. అది చిత్రం. వ్యవస్థని ఎవరో పాడు చేయటం కాదు. మొన్న పెద్ద ఆయన అంటున్నాడు, బాబు ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఏదో దేశాన్ని పాడు చేశారు అనుకున్నాం, కానీ ఇప్పుడు బ్రిటిష్ వాడు అవసరం లేదు. మన దేశాన్ని పాడు చేసే నాయకులు మన దేశ రాజకీయ నాయకులే. నిజం. మన దేశాన్ని నాశనం చేసేవాళ్ళు ఎవరో కాదు, ఎక్కడి నుంచో బయట రావవసరం లేదు. ఇదివరకు తెల్లదొరలు అయితే ఇప్పుడు నల్లదొరలు. ఇదంతా ఏంటి తెలుసా? దుష్ట ఆలోచన. దైవజనులు భక్సింగ్ గారు రాశారు, దుష్టుడు ఆలోచన పెట్టినప్పుడట సమాజానికి మేలు కలగలేని జీవోలు తీసుకొస్తారట. ఆయన రాసుకుంటూ వచ్చాడు, మీరు డైలీ డివోషన్ చదవండి. దుష్టుడు ఆలోచన పెట్టినప్పుడు ఏమవుతాడంటే సమాజానికి మేలు కలగజేయని ఆలోచనలన్నీ మనుషుల్లో చూపిస్తాడట. అందుకే వ్యవస్థ ఏమైందంటే నాశనం అయిపోతుంటుంది. ఇది 3వ రకం శ్రమ. 4వ శ్రమ దేవుడి అనుమతితో వచ్చే శ్రమ. ఇది పరిశుద్ధుల శ్రమలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. త్వరగా ఈ 2 విషయాలు గుర్తు చేస్తామేనండి. మనకి క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. అపోస్తలుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం ఒకరు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం ఒకరు. త్వరగా చూడండి దయచేసి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ఏం చేయాలి? ప్రవేశించాలి. దేవుడు అనుమతితో వచ్చే కొన్ని శ్రమలు ఉన్నాయి, అవి మనం తప్పనిసరిగా అనుభవించాలి. దేవుని పిల్లలారా, మొన్న ప్రవీణ్ గారిని చంపారు, ఇంకా చంపుతున్నాం. ఒక ఆడావిడి పాట పాడుతుంది. ఆడామె శ్రీకాకుళం సైడ్, ఆమె వైజాగ్ సైడ్. ఆమె ఆ ముఖం చూస్తే పగలు చూస్తే రాత్రి కళ్ళకు వస్తుంది, వేరే విషయం అనుకోండి. కానీ అది ఒక వ్యక్తి చనిపోతే అయ్యో ఎంత కఠినమైన జంతువులు. ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి, 100 కాకులు ఏం చేస్తాయి? అక్కడ జరుగుతాయి. ఒక మనిషి చచ్చిపోతే ఆమంటది చచ్చాడు, దేశానికి నష్టం ఏంటి, పోయాడట. అంటే అతడు 10 మందిని అనాథుల్ని పెంచడం నీకు రాక్షస తత్వం. అతని కుటుంబానికి ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోవటం నీకు ఆనందం. 10 మంది 20 మందిని, ఒక 100 మంది ఎదవరాళ్ళని, నిస్సహాయులైన ముసలోళ్ళు పెంచడం నీకు దేశానికి నష్టం చేయటం. అంటే నువ్వు మతాన్ని వంకెట్టి డబ్బులు అడుక్కుని తింటూ మతం మీద పేరు చెప్పి అందరూ నా తాగుబోతులై వ్యభిచారులై రోడ్లంటే తిరిగినా పర్లేదు, కానీ ఒక భక్తిపరుడు, ఒకప్పుడు డ్రగ్గిస్ట్ అతడు, ఇప్పుడు చనిపోయిన ఆయన ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్ అయిన పర్సన్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్. తండ్రి చిన్నప్పుడే ఏమయ్యాడో తెలియదు, తల్లి చోటని పెరిగాడు. తల్లి ఉన్నతంగా పెంచింది, ఉన్నత భావాలతో పెంచింది. ఉన్నతంగా చదువుకుని 2 ఐటీ కంపెనీలు పెట్టి అందులో వాచ్మెన్ మొదలుకొని హై పర్సన్ వరకు అందరూ కలిపి భోజనం చేయాలా. ఇక్కడ వాచ్మెన్ తక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, అందరూ ఒకే రీతిగా భోజనం చేయాలా అని ఇక్కడ 2 కంపెనీలు నడిపిస్తున్నాడు. కొన్ని 100 మందికి ఉపాధి చూపిస్తున్నాడు. కొంతమంది ఆడపిల్లల్ని సమాజంలో నిలివేయబడ్డ బిడ్డలను పెంచుతున్నాడు. అతను చచ్చిపోతే నీకు ఆనందం, నీ హిందూ మతానికి నష్టం. పైపెచ్చి హిందూ మతం అనే మాట చెప్పుకుని సిగ్గు లేదు. అంటే హిందూ మతం ఎలా చంపుతారని చెప్పి మిగతా వాళ్ళు చెప్పుకుని బాధపడరా? హిందువులు అనేవాళ్ళు నిజంగా హిందువులు అనేవాళ్ళు. ఒకప్పుడు హిందువులు అనే వాళ్ళకి ఇలాంటి మనస్తత్వం లేదు. అందరినీ ప్రేమించి ఏ మతం అయితే ఏముందిలే అండి, మా దేశస్తులని ప్రేమించేవాడు. ఇలాంటి వల్గర్గా తయారైన వాళ్ళందరూ ఆడవాళ్ళు సైతం మాట్లాడుతున్నారండి. అంటే దుష్టుడు ఎంత చీకటి కలగజేశాడో చూడండి. దేవుడు ప్రస్తుతానికి అనుమతించాడు. అంటే మనుషులు మీరు ఇంటికి వెళ్ళాక, ఇప్పుడు అంతా నేను చెప్పను కానీ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చివరి దినాలు ఎలాగుంటాయో కొన్ని చెప్పాడు అక్కడ. దేవుని పిల్లలారా, అయితే మనం ఏం చేయాలి తెలిసి? ఈ శ్రమల్లో అనేక శ్రమలు అనుభవించాలన్నాడు. ఫిలిప్పీ 1:30 ఏమన్నాడు చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుట మీకు ఏం చేయబడింది? ఇది కూడా అనుగ్రహమే. ఆయన పక్షంగా శ్రమ పడుట మనకి అనుగ్రహింపబడింది. బాగా వినండి, ఇక్కడ దేవుని పిల్లలుగా మీరు దేవుని సందుకు వస్తున్న ప్రతి వాళ్ళు ఒక దానికోసం మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేనికోసం తెలుసా? శ్రమ ఎప్పుడు ఎలాగొస్తుందో మనకు తెలియదు. కొన్నిసార్లు మన శరీరమే మనం శ్రమ పెడుతుంది, ఇతరులు శ్రమ పెడతారు. యేసయ్య నమ్మినందుకు మనకు అందరూ వచ్చి దండలేయరు,
మనం ఏదన్నా తాగుతూ వ్యభిచారం చేస్తూ లోకం ఇష్టాన్ని తిరిగితే ఎవడు పట్టించుకోడు. కానీ అదే ప్రభువుని నమ్మితే మాత్రం 10 మంది కళ్ళు మనల్ని చూస్తాయి. మీరు ఈ మతం మరి ఇళ్ల మంది కూడా బోర్డులు ఎడుతున్నారు, క్రైస్తవులకి మేము ఇల్లుకి అద్దెకివ్వమంట. క్రైస్తవులకి ఇల్లు అద్దెవరట అదికి. అంటే క్రైస్తవులు రావడంతో సమాజం ఏమైనా చెడిపోయిందా? ఒకప్పుడు తాగి తిరిగేవో నేను, మన సంఘంలో ఉన్నారు ఒకప్పుడు తాగేసి తిరిగి జీవితాన్ని బాగు చేసుకుని ప్రభుత్వం నడిచేవాళ్ళు లేరా మన దగ్గర? ఇప్పుడు నడుచలేదా? అంటే ఇప్పుడు తాగి చెడిపోయినా పర్లేదు, కానీ యేసయ్యను మాత్రం నమ్మకూడదు. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ శ్రమ పెడతాం. ఇది మన భక్తి, ఇది మన భారతదేశ తత్వం అని చెప్పుకుంటామా? ప్రపంచ దేశాలన్నీ కూడా సిగ్గుపడుతున్నాయి. ఏంటి దేశం ఎలా తయారు, ఒకప్పుడు ఎలాంటి దేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగ అయింది ఏంటని బాధపడుతున్నాయి. దేవుని పిల్లలారా, శ్రమ దినమున ఎన్నో వస్తాయి, కానీ మనం ఏం చేయకూడదట, కృంగిపోకూడదు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఆ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం మరలా చూడండి దయచేసి. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాని వాడు వగుదువు, చావునికై పట్టబడిన వారిని నీవు ఇన్ని శ్రమలు ఉంటూ అనుభవిస్తూనే నువ్వు మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏం పని తెలుసా? అవకాశం దొరికినప్పుడల్లా సువార్త అందించటం. ఇదేంటండి బాబు, ఇన్ని శ్రమలు ఉంటే ఎలా చెప్తామని అంటే అదే మరి క్రైస్తవుడి జీవితం. ఇందా చెప్పాడు కదా బాబు, ఒక్క ప్రవీణ్నే చంపారు, ఆయన మరణాన్ని చూసి ఆయన రక్తంలో ఉండి అనేక మంది లేవనెత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగు. ఒక పరిశుద్ధుడి యొక్క రక్తం మన ప్రాంతం సిందించబడటం ధన్యత. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. సరసాల సంకెళ్ళెను, సరసాల సంకెళ్ళెను, ఇంకేమీ లేవిప్పుడు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము. ఓ క్రైస్తవా, ఏది నీ సాక్ష్యము. ఎన్నో రకాల హింసలు పొంది దేవుని కోసం నిలబడ్డ భక్తులు ఉన్నారు. మనకి హింసలు వస్తాయి, సంఘం శ్రమల్లోనే ఉంటుంది. ఈ శ్రమల్లోనే అనేక మంది రక్షించబడతారు. ఒకనొకప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూత అడిగాడట, ఎవరయ్యా వీళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన వాళ్ళు అంటే? వీళ్ళందరూ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే మహాశ్రమం నుంచి వచ్చారంట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను అయ్యా 13 కూడా చూడు తల్లి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడగ్గా, అయ్యా నీకే తెలియని అతను నాకు ఎలాగూ సెలవిచ్చెను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఏం చేసుకున్నారు, వదుకొని తెలుపు చేసుకున్నారు. శ్రమల్లో తెలుపు చేసుకున్నారంట. కష్టకాలంలో వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు నిలబడ్డ బిడ్డలు వీళ్ళు. దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారికి ఈనాడు సుఖం ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. ఏ కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. కొంతమంది ఆడబిడ్డలు ఎదవరాళ్ళు అయిపోయారు, చిన్న వయసు. ఆ చెల్లి చిన్న వయసు, ఆయన నాకంటే చిన్నోడే, 45 సంవత్సరాలే. ఒక కుటుంబం రోడ్డును పడిపోయింది. అది భారతదేశానికి క్షేమం అనుకుంటున్నారా? తెలుసా మీకు? దేవుని వాక్యంలో మాట ఉంది, రక్తము చిందించిన చెయ్యి కానీ రక్తము చిందించిన దేశం కానీ ఎప్పటికీ క్షేమంగా ఉండదు. చాలామందికి ఈ మార్గం తెలియదు. ఈ విషయం తెలియక ఏమనుకుంటున్నారంటే, కొంతమంది రక్తాన్ని చిందమని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్తాన్ని చిందించడం అంటూ జరిగిందా
అసలు దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు. అందుకే దేశం కొరకు భక్తులందరూ కన్నీళ్ళ గాచి రోధించే రోదన విద్య దేనికోసం అంటే, ప్రభువా మా దేశం ఏమవ్వకూడదు, శపించబడకూడదు. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి దయచేసి. 10-11 చూడమ్మా. 10వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం. అప్పుడు నీ తమ్ముని రక్తము, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకేమవుతుంది తెలుసా మీకు? రక్తం చిందించాం అనుకుంటాం, కానీ రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేల నుండి కేకలు వేస్తూ ఉంటుందంట. అనుకుంటా రక్తం చిందించేసేసాం కదా అని, కానీ రక్తం ఎప్పుడు మౌనంగా ఉండదు. ఎందుకంటే రక్తమే ప్రాణం. అందుకని పొరపాటును కూడా రక్తం చిందించడానికి దేవుడు ఇష్టపడడు. రక్తబలి కోరుకోడు. ఎందుకు తెలుసా? రక్తబలి కోరుకున్న ప్రదేశం ఎప్పటికీ క్షేమంగా ఉండదు. అందుకే అన్నాడు, చదవండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల్లో నుండి పుచ్చుకొనుటకు. అవును, నేను అడుగుతున్నాను, రక్తం తాగడానికి నేల ఏం చేసిందట? ఏం చేసింది? ఏమి? నేల నోరు తెరవటం ఏంటండి తెలుసా మీకు? రక్తాన్ని చిందించడానికి నోరు. ఆ మాట ఎందుకు వాడు తెలుసా? ఈ నేల కూడా శపించబడదు. అది సారం ఇవ్వదట. అది ఏం చేయదు తెలుసా? సారం ఇవ్వదు. ఎందుకు తెలుసా? చాలామంది అనుకుంటారు. 12వ వచనం, నువ్వు నేలను సేద్యపరుచున్నప్పుడు ఇక మీదట నీకు ఇయ్యదు. ఎందుకు ఇవ్వదు? ఈ రక్తం దాగింది. అది అందరూ ఊహించే ఊహ ఏంటంటే, రక్తం చిందిస్తే నేల బాగా పండుద్ది అనుకుంటాను. రక్తం చిందిస్తే ఆ నేల శపించబడుతుంది. కొంతమంది అజ్ఞానులు పొలాలకి పొలెడతారు. పొలాలకి పొలెట్టి కొంతమంది మీ పరిస్థితులు బాగలేదు కాబట్టి క్షుద్ర పూజలు చేయండి అంటారు. క్షుద్ర పూజలో, ప్రతి క్షుద్ర పూజలో రక్తబలి ఉంటుంది. ఇది దేశ నాయకులు కొంతమంది చేస్తారు. నేను పేర్లు చెప్పను, బాగోదు ఎందుకులే అని. క్షుద్ర పూజ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి క్షుద్ర పూజలో రక్తబలి ఖచ్చితంగా ఉంటుంది. ఆ రక్తబలి కూడా దేందో తెలుసా మీకు? మనుషులది. అది కోరుకున్న నేల ఏమవుద్ది? శపించబడుద్ది. అందుకని పరిశుద్ధుల రక్తము నేలకు శాపమైతే సంఘానికి వెరువు. దేవునికి స్తోత్రం కలుగును. ఆఖరి మాట చెప్తున్నా, సంఘంలో ఒక తల్లి ప్రభువు కోసం సువార్త చేస్తూ చచ్చిపోతే ఆ తల్లిని బట్టి అనేక మంది తల్లులు లేవనెత్తబడతారు. సంఘంలో ఒక వ్యక్తి ప్రభువు కోసం చనిపోతే వాళ్ళని బట్టి అనేక మంది లేవనెత్తబడతారు. కానీ ఇక్కడ జరుగుతున్న నష్టం జరుగుద్ది. ఏ నేల అయితే రక్తం కోరుకుంటుందో ఆ నేల, ఏ చెయ్యి అయితే రక్తం చెందిస్తుందో ఆ చెయ్యి రెండు ఏమవుతుందో తెలుసా? శపించబడుతాయి. ఇదే భయం. అందుకని శ్రమలు వచ్చినప్పుడు ఏమి నిరాశపడకండి. శ్రమలలో దేవుని కోసం ధైర్యంగా నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మనకు ఎదుట ప్రత్యక్షం కాబు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవు కాదని ఎరిగి యాతన పెట్టబడిన స్త్రీలు సైతము తన వారిని మరలా పునరుత్థానం వల్ల పొంది నిత్యజీవం కొరకు ఎదురు చూసినట్లుగా మనమును మనకు వచ్చే శ్రమలను బట్టి ధైర్యంగా ముందు కొనసాగుదాం. విశ్వాసం. కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడకండి, ప్రార్థన చేయండి. దేవా, నేనే ఒకవేళ శ్రమ ఎదుర్కోవాల్సి వస్తే, నా కుటుంబమే ఒకవేళ శ్రమల్లో గుండా వెళ్తే, అది నా స్వయం కృతాపరాధంగా తెచ్చుకున్న శ్రమలు కాకూడదు. ఇతరులను బట్టి ఇతరుల మోసాలకి బలి అయిపోయి నేను శ్రమల పాలు అవ్వకూడదు. దుష్టుని యొక్క దుష్టత్వానికి లోబడి నేను శ్రమల పాలు అవ్వకూడదు. కానీ నువ్వు అనుమతించిన శ్రమలకు వెళ్తే నేను ధన్యుడిని అవుతాను నాయన, నేను ధన్యురాలను అవుతాను. మనకు మనం చేసుకున్న శ్రమలు మనకు నష్టం. ఇతరుల మోసాలకు గురై చేసుకున్న శ్రమలు మనకే నష్టం. దుష్టుడి యొక్క వల్లోబడి చేసుకున్న శ్రమలు మనకే నష్టం. అవి కూడా మనకే నష్టం. అది దేశానికి నష్టం, సమాజానికి నష్టం, ఇతర కుటుంబాలకు నష్టం.
కానీ దేవుడు అనుమతిస్తున్న శ్రమలు ఉన్నాయి చూశారు. అది మన ఒకవేళ శ్రమదినం అది ఏదైనా కావచ్చు, దేవుడే అనుమతిస్తే అది మనకు ధన్యులు. కృంగిపోవద్దు. చావునికే పట్టబడ్డ వాళ్ళని తప్పించే బాధ్యత మందే, వాళ్ళకి సువార్త ప్రకటన చేసే బాధ్యత మందే. ఎన్ని కష్టాలున్నా సరే, అనారోగ్యం వచ్చినా సరే, ఎన్నైనా కానీ ఇతరులని ప్రభు దగ్గర నిలబెట్టే బాధ్యత మందే. మన కళ్ళెదురుకుంటా భక్తులు చంపబడతారు. అనేక మంది పరిశుద్ధులు మణిపూర్లోనూ మరణించారు, ఇక్కడ మరణిస్తున్నారు, అనేక చోట్ల మరణిస్తున్నారు. ఆ పరిశుద్ధుల రక్తం అంతా కూడా అనేక మంది పరిశుద్ధులు లేవనెత్తబడడానికి కారణమైతే, ఆ రక్తాన్ని చిందించిన చేతులు శపించబడడానికి కారణమైతే. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవా, శ్రమల్లో ఉన్నవారు కృంగిపోకుండా నిలబడడానికి అందరికీ ధైర్యం వచ్చేలాగన, మేమును ధైర్యంగా నీ కోసం బ్రతుకులాగన. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రతిఫలం ఇస్తామని అక్కడే చెప్పావు 12వ వచనంలో. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు దేనిని చూస్తూ ఊరుకోడు సుమా. ఆయన గుడ్డువాడు కాదు. చేసిన ప్రతిదానికి ప్రతిచర్య దేవుడు చేస్తాడు. మనం ఎవరిని ఏమనలేం, ఎవరిని ఏమి చేయలేం. పోలీసు వ్యవస్థను మనం ఏమీ చేయలేం, న్యాయ వ్యవస్థను మనం ఏమీ చేయలేం. వారి మీద మనం తిరగబడలేం, మాట్లాడలేం, నోరు లేదు మనకి. కానీ మన నోరై మన పక్షంగా యుద్ధమాడే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడి మీద ఆధారపడదాం. శ్రమదినం మందున్న ధైర్యంగా ముందుకెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మాకెదురొచ్చే కష్టాలు, శోధనలు, శ్రమలు నువ్వు అనుమతిస్తే మేము ధన్యులు నాయన. మాకు మేము కొందెచ్చుకునే శ్రమలు కాకూడదు. మా జీవితాలు ప్రభువా ఏనాడు కూడా శ్రమలకు గురయ్యే రీతిగా, ఇతరుల మోసాలకి, దుష్టుని యొక్క పన్నాగాలకి గురి కాకుండా మాకు తెలివిని, జ్ఞానమును, జాగ్రత్తను దయచేయండి. ఒకవేళ నువ్వు అనుమతిస్తే స్తోత్రం. మీ సందులో బలపరచండి. కూడి వచ్చిన బిడ్డల్లో ఎవరు ఏ కష్టాల్లో, శోధనలో, శ్రమల్లో ఉన్నారో వాటన్నిటిని విడిపించి రాబో కాలంలో ఉన్నతమైన మహిమలో చేర్చే దేవుడు నాయన నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, మరి నాయన ప్రత్యేకించి నీ భక్తుల యొక్క కుటుంబాల కొరకు, నీ సేవకుల యొక్క కుటుంబాల కొరకు, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ మరోసారి ప్రభు మాకు మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళడానికి సాయం దయచేయండి. చెదిరిపోయిన అందరూ సువార్త వాక్యం ప్రకటన చేస్తూ తిరిగినట్లుగా మేమును సువార్తను ప్రకటన చేస్తూ అనేక మంది రక్షణ నడిపించే కృపమాని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.